ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముళ్లపాడులో నర్సరీ నిర్వాహకులు లబోదిబ్బోమంటున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల సమస్యలు వచ్చి పడ్డాయని అంటున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మిర్చి పంట వేస్తారని ఆశించామని, కానీ నీళ్లు లేక పొలాల్లో వేసిన బోర్లు పడిపోవడంతో నష్టపోయామని నర్సరీ నిర్వాహకుడు షేక్ మహబూబ్ చెప్పారు. నర్సరీ ఇక్కడ మేము 12 సంవత్సరాల నుంచి ఈ నర్సరీ చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్ ఇంత వర్షాధారం లేక బోర్లలో నీళ్ళు లేక మేము చాలా నష్టపోయినాము. కనీసం పచ్చిమిరప రకాలు గుసగుసలు కానీ, పండు నల్లలావులు కానీ, బజ్జీ మిరప కానీ, సన్నాలు కానీ ఈ 4 రకాలు పోసినాము. ఈ 4 రకాలతో 2 లక్షలు నష్టం వచ్చినది. తర్వాత ఆల్రెడీగా పండు మిరపగుడికి ఒక 4 కేజీలు పోసినాము. దానివల్ల కూడా 2 లక్షలు నష్టం వస్తుంది. మొత్తం పైన ఈ సంవత్సరము ఇంత నష్టం ఎప్పుడు మాకు ఈ 12 సంవత్సరానికి ఎక్కువ రాలేదు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు వర్షాలు లేదని మేము నష్టం అలా ఇప్పుడు ఈ 12 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు రాలేదు. బోర్లలో నీళ్ళు లేని దాని వల్ల మేము చాలా నష్టపోయినాము. ఈ సంవత్సరము ఈ 12 ఏళ్ళ సంవత్సర అనుభవంలో మాకు ఈ ఖరీఫ్ సీజన్ అలా ఎప్పుడు మాకు నష్టం రాలే. రైతులు మా దగ్గర కొనుగోలు చేసుకొని తీసుకుని పోయేటోళ్ళు. ఈ సంవత్సరం కనీసం మాకు ప్రతి సంవత్సరం కూలి బాట ఉంటున్నది. ఈ సంవత్సరం అసలు నష్టంలో ఉన్నాం. మేము కనీసం 4 లక్షల నష్టంతో ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ దేని వల్ల అంటే రైతులకు బోర్లలో నీళ్లు లేని దాని వలన అందుకు పెరిగి పక్కన గడ్డను పారే